మనం ఆదివారం మొదటి దినం దేవుని సన్నిధిలో ఆ వారానికి మొదటి దినంలో మనం కూడుకొని ప్రభు స్థానంలో మనం ఉన్నాం. నెలకు మొదటి దినం నిన్న మనం కూడుకుంటే ఈరోజు వారానికి మొదటి దినం ఆదివారంలో ప్రభు సన్నిధిలో కూడుకునే అవకాశాన్ని, గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ ఒక మాటను నేను తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క లేఖనాల్లో ఇక్కడ వ్రాయబడిన మాట, నిన్ను విడువను అని అంటున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. పిల్లల, దేవుని యొక్క మాటలు ప్రతిదీ కూడా తన బిడ్డల కొరకు, ప్రతి మాట బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి వాగ్దానములు తన ప్రజల కొరకై దేవుడు ఇచ్చాడు. ప్రతి వాగ్దానములు మన కొరకే, ఒక దినం కొరకు కాదు. అది లైఫ్ టైం ప్రామిసెస్. అవి మన జీవితానికి సరిపోయే శ్రేష్టమైన మాటలు ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, విడిచిపెట్టను, వదిలిపెట్టను, నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుడు నేను విడువను అని చెప్పిన తర్వాత ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడిచిపెట్టడానికి నరుడు కాదు. ఆయన విడవడానికి మానవుడు కాదు. ఆయన దేవాది దేవుడు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు ఆయన. ఇక్కడ శిష్యులందరూ కూడా ప్రయాణిస్తున్నారు పడవలో. యేసుక్రీస్తు ప్రభు అందులోనే నిద్రిస్తా ఉన్నాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు దాంట్లోనే ఉంటున్నాడు, దాంట్లోనే నిద్రిస్తున్నాడు. కానీ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు నిద్రిస్తున్నా ఆ ఓడలో తుఫాను చెలరేగింది. ఈ తుఫాను చెలరేగడం బట్టి ఈ శిష్యులు చేసిన పని ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా మేము నశించిపోతున్నాం అని అన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ దేవుని యొక్క వాగ్దానములు ఎప్పుడు కూడా మన జీవితంలో నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని అంటున్నాడు అని అంటే, ఎప్పుడు విడవడు, ఏ సమయాల్లో వదిలిపెట్టడు, ఈ మాటకు ప్రత్యేకంగా ఎందుకొరకు, ఈ మాటను ప్రత్యేకంగా ఎందుకు మనకి ఇచ్చాడు? మనుషులు పరిస్థితులు తారుమారైనప్పుడు, స్థితిగతులు రివర్స్ అయినప్పుడు మనుషులు విడిచిపెడతారు. అందుకే నేను నిన్ను విడవను అంటున్నాడు. ఆ ఓడలో ప్రభు అక్కడే ఉన్నాడు. ఆ ఓడలో ఆ ప్రభు అక్కడ ఉంటే పిల్లరా, ఆ ఓడలో ఉన్న వారికి అలలు చెలరేగినాయి, తుఫాను చెలరేగింది. ఇప్పుడు ప్రభువును వారు లేపినప్పుడు ఆయన అంటున్నాడు, భయపడకు. ఒకరోజు అలాగే 4 గంటల నాలుగవ జామున అనుకుంటా, ఉదయకాలము 4వ జామున యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి, అనగా యేసు ప్రభువే మీరు అద్దరికి వెళ్ళండి అన్నాడు. 4వ జామున ప్రభు కలుసుకోవడానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అలలు చెలరేగుతున్నాయి, సమస్యలు చెలరేగుతా ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు చెలరేగినాయి. ఆ ప్రభు ఆల్రెడీ చెప్పాడు, నేను నీకు అద్దరికి వెళ్ళు అని. ఆ ఉదయకాల సమయంలో వారు భయపడుతూ, ఆందోళన చెందుతూ, ఆ అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు ప్రభు వారి దగ్గర వారితో ఉండి వారిని ధైర్యపరిచి నిలబెట్టాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. ఎప్పుడు విడవడు, ఎప్పుడు ఎడబాయడు?
నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఎందుకు అంటున్నాడు? యేసుప్రభు అక్కడే ఉన్నాడు. ఆ శిష్యులు వారు యేసుప్రభుని లేపారు. లేపినందుకు ఆయన కోపం రాలేదు, కానీ వారు భయపడినందుకు ప్రభువునకు కోపం వచ్చింది. ఎందుకంటే నేను నీతో ఉన్నాను కదా సదాకాలము, నువ్వెందుకు భయపడుతున్నావు? యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన వాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని వాగ్దానం చేసిన వాడు, ఎప్పుడు నిన్ను విడవడు, ఏ సమయంలోనంటే నీ ప్రతికూలమైన పరిస్థితులలో ఆ ప్రభు నిన్ను విడిచిపెట్టక నీతో ప్రభు నడుస్తాడు, నీతో ప్రభు ఉంటాడు. నిన్ను నడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు. నీ స్థితిగతులు బాగులేనప్పుడు మనుషులు విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రత్యేకంగా ఆయన యొక్క మాట నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండనంటే అర్థం ఏంటి అని అంటే, ఎలాంటి పరిస్థితులలో వచ్చినా మనుషులు విడిచిపెడతారు, కానీ నేను నిన్ను విడువను అని అంటున్నాడు. భార్య విడిచిపెడుతుంది కొన్ని సందర్భాల్లో, భర్త విడిచిపెడతాడు కొన్ని సందర్భాల్లో, పిల్లలు విడిచిపెడతారు. ఒకవేళ ఎప్పుడు విడిచిపెట్టకపోయినా మరణమైనా సరే ఎడబాపుతుంది కదా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాదు. ఆయన నీ చేయి పట్టుకున్నది మధ్యలో విడిచిపెట్టడానికి కాదు. మోషేను ప్రభు నడిపించింది ఎర్ర సముద్రంలో ముంచివేయడానికి కాదు. నేను చెయ్యి ఎందుకు పట్టుకొని ఉన్నాడు ప్రభు, నీ కుడి చేతిని ఎందుకు పట్టుకున్నాడు, ఎందుకు నడిపిస్తా ఉన్నాడు అంటే మధ్యలో విడవడానికి కాదు. నేను నిన్ను విడవను అని అంటున్నాడు ప్రభు. నేను నిన్ను ఎడబాయను అని అంటున్నాడు ప్రభు. నీవున్న అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధలో నువ్వు ఉండొచ్చు, శ్రమలో నువ్వు ఉండొచ్చు, కష్టంలోనే ఉండొచ్చు, కన్నీటిలో నువ్వు ఉండొచ్చు, లేక నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, కృంగుదలతో, డిప్రెషన్తో నువ్వు ఉంటున్నావేమో. ఆ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తా ఉన్నాడు. వాక్యం పైన నీ జీవితాన్ని కడుతా ఉన్నాడు. వాక్యం పైన నీ జీవితాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. విడవని దేవుడు, ఎడబాయని దేవుడు నీకున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఏ పరిస్థితిలోనైనా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ప్రతి పరిస్థితులలో నీకు తోడుగా నడిపించే దేవుడు. ఎన్ని అలలైనా ఉండని, ఎన్ని తుఫాన్లైనా చెలరేగని, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. శ్రమల్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. విడవను ఎడబాయను అంతే. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంతే. విడవను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యం. విడవను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప మాటను బట్టి దేవునికి మహిమ. ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. అవును, నేను ఈ మాట చెబుతుంటున్నప్పుడు నువ్వు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఏడుస్తూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు నాకున్నావు ప్రభా, తల్లిదండ్రులు నాకు లేరు, అన్నదమ్ములు నా దగ్గర లేరు, అక్క చెల్లెలు నా దగ్గర లేరు, నీవు నాకు ఉన్నావు ప్రభా అని నువ్వు కన్నీరు కారుస్తా ఉన్నావు. ఈ సమయంలో నువ్వు రోధిస్తున్నావు, బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, దేవుని సన్నిధిలో సంతోషిస్తావు. అవును ప్రభా, నిజమే, నన్ను నువ్వు విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు, నాకు నువ్వు తోడై ఉన్నావు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు. నిజమే ప్రభా, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదని నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఈ సమయంలో ఆ ప్రభు మాటను బట్టి దేవుడు సన్నిధిలో నువ్వు సంతోషిస్తున్నావు, ఆనందిస్తున్నావు. ఎవరు లేరు ప్రభా నాకని అనుకుంటున్నావు, అందరు విడిచిపెట్టారు ప్రభా అని నువ్వు అనుకుంటున్నావు. అలా దేవుని సన్నిధిలో నువ్వు ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నావు. నిశ్చయంగా ఇది దేవుడు నీతో మాట్లాడిన వాక్యం. నువ్వు విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా. శ్రమల్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు.
పరిస్థితులు తారుమారైనా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను విడవలేదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీ చెంతలో ఉన్నాడు. ఆయన నీ తోడు ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన నడిపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నేత్రములు మీరు మెట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నాను. నేత్రములు మీరు మెట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృపరక్షక. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృపరక్షక. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ నుండ నిజమిది. ఆమేన్. అన్ని పోవును నీవు నాకడ నుండ నిజమిది. మరొకసారి, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ నుండ నిజమిది రక్షక. అన్ని పోవును నీవు నాకడ నుండ నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని. 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 నుండ నిజమిది రక్షక. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళలో నీవు చెంతనేయున్న అనుభవమీయవే. అన్ని వేళలో నీవు చెంతనేయున్న అనుభవమీయవే. తిన్నగా నీ మార్గమందున పూని నడిచెద రక్షక. తిన్నగా నీ స్తోత్రం పాడుతూ దేవుని స్తుతిస్తూ, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఆమేన్. నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రువు. yes Lord. నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రురన్ చదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. చదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా. ఆమేన్. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటి. ఇది ఆయన మాట. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటి. ఆమేన్. ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిది. ఆమేన్. స్తోత్రం. ఇహము దాటిన నిన్ను వీడనంటివి రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే
సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినను, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగి, మరొకసారి, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినను, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినను, అన్ని పోవును నీవు నాకడ నుండ నిజమిది. ప్రైజ్ జీసస్. అన్ని పోవును నీవు నాకడ నుండ నిజమిది. శబ్దము గట్టిగా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇహము దాటిన దాకా మనకి ఆయన వీడనన్నాడు. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ మాట నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈ మాట అవునయ్యా, లైఫ్ టైం ప్రామిస్. నీ బిడ్డలకు అన్ని కూడా నీ వాక్యంలో రాయబడిన ప్రతి మాట మావే తండ్రి. నీకు స్తోత్రం. నీవే నడిపించి మాయం పొందుకో. ప్రతి మాట స్థిరపరచు. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్.